ఇందులో పవన్ కళ్యాణ్ పాపం ఏం లేదు కదా, పవన్ కళ్యాణ్ మర్డర్ ప్రోత్సహించలేదు కదా, పవన్ కళ్యాణ్ వెంటనే యాక్షన్ తీసుకున్నాడు కదా, బేసిక్గా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశాడు కదా. ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేయలేదు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. బట్ ఏమని ఫోన్ చేయాలి? మనోళ్ళే నిన్ను చంపారమ్మా, మీ అబ్బాయిని చంపారు, మనోడే ఇతను కూడా అని చెప్పగలుగుతాడా? కాబట్టి ఉంటుంది. మేబీ నేను అనుకోవడం ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం దృష్టికి తీసుకువెళ్ళి ఉండొచ్చు అనుకుంటున్నా. కాకపోతే అధినాయకత్వం మాటని గ్రౌండ్ లెవెల్లో వినే పరిస్థితుల్లో లేరు. గ్రౌండ్ లెవెల్లో ఈ దఫా ఇప్పుడు మొన్న జగన్ అన్నాడే మా వాళ్ళు నెక్స్ట్ నా మాట వినరని, ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి అదే. అఖిలప్రియ మాట వింటోందా? జేసీ ప్రభాకర్ రెడ్డి మాట వింటున్నాడా? ఆదినారాయణ రెడ్డి మాట వింటున్నాడా? ఇప్పుడు ఈయన మాట వింటాడా? సుధీర్ రెడ్డి? ఎవరు మాట వినరు. ఏంటంటే చింతమనే మాట వింటాడా? ఎవరు మాట వినరు. చంద్రబాబు గారి పట్ల విధేయత కనబరుస్తారు. ఆయన నువ్వు గ్రౌండ్లో ఎట్లా చేయాలంటే సార్ మాకు వదిలేయండి సార్ అంటారు, లేదా మేము చూసుకుంటాం సార్ అంటారు. ఇంకొకటి అధినాయకత్వం కూడా అట్లాగా గ్రౌండ్ లెవెల్లో నువ్వు ఇది తప్పు చేస్తున్నావు ఆగు అని చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంత రచ్చ చేస్తున్న జేసీని ఏమన్నా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇదివరకు అది పోలీసుల ద్వారా చేయించేవాడు చంద్రబాబు, ఇప్పుడు అది జరగట్లేదు. ఒక రకంగా పాలన తన చేతిలో లేదు. ఆయన దాని ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇప్పుడు సుధీర్ రెడ్డి ఏం కంట్రోల్ చేయగలుగుతాడు ఇక ఆయన? ఇంకోటి ఏమైపోయిందంటే ఇదివరకు పోలీసింగ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండి చంద్రబాబు